అందరికీ నమస్తే అండి. ఎంతో టేస్టీ అయిన సమ్మర్ స్పెషల్ వచ్చేసి అటుకులు వడియాలు అనమాట. ఇది సమ్మర్లోనే కాదు, మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా నార్మల్గా ఫ్రై చేసుకొని ఇంట్లో స్నాక్స్ కింద, ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తినొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. అటుకులతో చేశానండి ఈ వడియాలు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి నేను ఈ బౌల్ చూపిస్తుంది, ఈ బౌల్ కొలతో చూసుకుంటున్నాను అనమాట. ఈ బౌల్ వచ్చేసి ఒక అర కప్పు అనుకోండి. ఈ అరకప్పు వచ్చేసి నేను సగ్గుబియ్యము ఒక గంట సేపు నానబెట్టుకున్నాను అనమాట. కడిగేసుకొని చూడండి, వాటర్ ఆ సగ్గుబియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని నానబెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి అదే కప్పు కొలతతో ఒక కప్పు నిండా టమాటాలు అండి. ఒక 4 పెద్ద టమాటాలు అయితే కప్పు నిండా అయ్యాయి. అవి వచ్చేసి బాగా నేను రుబ్బేసుకున్నాను అనమాట. రోల్లో వేసుకొని మీరు వచ్చేసి గ్రైండ్ చేసుకొని మిక్సీలో పట్టేసుకోవచ్చు. సాఫ్ట్గా ఫైన్గా పేస్ట్లా చేసేసుకుంటే బాగుంటుంది అనమాట. చేసేసుకుని టమాటో ప్యూరీ కూడా అందులో మనం యాడ్ చేసుకోవడానికి మొత్తం బాగా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను అదే కప్పు కొలతో 2 కప్పులు వచ్చేసి దొడ్డ అటుకులు అంటారు కదండి, కొంచెం థిక్గా ఉంటాయి అనమాట. మీరు పలచిన అటుకులు ఇలాంటివన్నీ యూస్ చేయొచ్చు. నాకు దగ్గర ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇవి యూస్ చేస్తున్నాను అనమాట. ఈ దొడ్డ అటుకులు వచ్చేసి 2 కప్పులు తీసుకొని బాగా కడిగేసుకోవాలండి. జాలీలో వేసుకొని బాగా కడుక్కున్నాను, రెస్ట్ ఉంటుంది. సో అవి వచ్చేసి మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి. సో మీరు కడిగిన తర్వాత మనకు ఆల్రెడీ అటుకులు అనేది కొంచెం త్వరగా నానుతాయి కదండి. సో మనకు కడిగేసేపటికి కొంచెం కొంచెంగా నానుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన టమాటీ ఆల్రెడీ నేను రుబ్బురోలో రుబ్బుకున్నాను కదండి, ఆ టమాటీ ప్యూరీ ఇందులో వేసేసి కలిపేసుకుంటున్నాను అనమాట. బాగా మొత్తం కలిపేసుకుంటున్నాను. మీరు ఇదే ప్లేస్లో వచ్చేసి టమాటీ ప్యూరీ ఇంకొంచెం పెంచుకోవచ్చు, లేదు అంటే ఇంకా తగ్గించుకోవచ్చు అనమాట. మీకు ఎలా వేసుకున్న టమాటా ప్యూరీ బాగుంటుంది. నేను 2 కప్పుల అటుకులకు వచ్చేసి 1 కప్పు టమాటా ప్యూరీ వేసుకొని కలిపేసుకున్నాను. బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా మెదిపితే ఇలా అయిపోతున్నాయి అనమాట. దీనికి ఎలాంటి మనం స్టవ్ మంట కానీ ఎలాంటి ఇంకా వంట చేయాల్సిన పని అవసరం లేదనమాట. మనం స్టవ్ వెలిగించాల్సిన పని లేదు. సో వీటిని ఇప్పుడు బాగా నానబెట్టాం కదండి, ఒక 10 నిమిషాలు నానబెట్టాను నేనైతే. సో ఇప్పుడు వచ్చేసి మనం చేత్తో బాగా ఇలాగా స్మాష్లో చేసేసుకుంటున్నాను. మీకు అంత ఓపిక లేదు అనుకుంటే మాత్రం మీరు గ్రైండర్లో కొంచెం అలాగా మిక్సీలో వేసేసుకోవచ్చు. లేదు పర్లేదు చేత్తో ఇలా కలిపేసుకుంటామంటే ఇంకా బెటర్ అనమాట. సో నేనైతే ఇలా కలిపేసుకున్నానండి. ఒకసారి కలుపుకొని చెప్పాను కదండి, ఒక గంట సేపు అయితే ఇవి నానబెట్టుకున్నాను. మీకు ఇంకా వీలుంటే నైట్ అయినా నానబెట్టేసుకోండి. సగ్గుబియ్యం కూడా మనకి సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్ళు వేసుకున్నాం కదండి. సో అవన్నీ బాగా పీల్చేసుకొని ఇలా ముద్దలా అయిపోయింది. అవి కూడా వేసేసుకోవాలి అందులో. ఇప్పుడు వచ్చేసి పచ్చిమిరపకాయలు అండి. పచ్చిమిరపకాయలు వచ్చేసి కొంచెం తరుగులాగా నేను దంచి తీసుకున్నాను అనమాట. మీరు చిన్న చిన్న ముక్కలైన తరిగి తీసుకోవచ్చు, లేదంటే ఇంకా ఫైన్ పేస్ట్లు అయినా వేసుకోవచ్చు. ఇదే ప్లేస్లో మీరు కారం పొడి కానీ లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే పచ్చిమిర్చి వచ్చేసి ఇలా కొంచెం చిన్న చిన్నగా ఫైన్గా దంచేసుకొని తీసుకున్నాను అనమాట. 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, తగినంత ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు అనేది మరీ మనకు బాగా నోటికి రుచిగా ఉన్నంత వరకు వేసుకోకూడదండి. మనం డీప్ ఫ్రై చేసినప్పుడు వచ్చేసి కొంచెం ఎగటగా వస్తుంది. ఉప్పు అనేది కొంచెం తగ్గించి వేసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు వేసేసుకొని ఒక 5-6 నిమిషాలు మొత్తం చేత్తోనే కలిపేసుకోవాలండి మొత్తం అంతా. సో నేనైతే ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. వీటితో వచ్చేసి మనకు నచ్చిన షేప్లో మనం వడియాలని పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా ఒక కవర్లో వేసేసి ఇలాగ స్టిక్స్లో వేసుకోవచ్చు, ఇంకేదైనా వేసుకోవచ్చు. మీకు ఇంకా గట్టిగా ఉంది అనుకుంటే మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ మనం కలుపుకోవచ్చు అనమాట. మనకి ఎంతవరకు పలచగా కావాలంటే అంతవరకు మనం కలుపుకుంటూ ఉండొచ్చు. నాకైతే ఇలాగా నేను రౌండ్ షేప్లో వడియాలని పెట్టేసుకోవడానికి నాకు సరిపడినంతగా నేను వచ్చేసి కొద్ది వాటర్ వేసుకుంటూ నేను అడ్జస్ట్ చేసుకున్నానండి. ఇప్పుడు చేతితో చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు మనం ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే ఇలా నేను అరటాకుతో వేసుకుంటున్నాను అనమాట. ఇలా అరటాకు పైన ఒక రౌండ్ బాల్లో వేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. మీరు కొంచెం లావుగా పెట్టుకున్నా పర్లేదండి, ఎండలో ఎండిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఉట్టి అటుకులు కాబట్టి త్వరగా ఎండిపోతాయి అనమాట. సో చూసారని కదండి, నేనైతే ఈ షేప్లో పెట్టుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో అయితే మీరు ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో ఇలా ఒత్తుకున్నానండి. మీరు కొంచెం లావుగా పెట్టుకోవచ్చు, లేదా ఇంకా పలుచగా పెట్టుకోవాలనుకున్నా మీ ఇష్టం అండి. మన అటుకులు బాగా కలిపేస్తాం కాబట్టి విరిగిపోయే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలా చాలా బాగుంటాయండి. నేనైతే పల్లెల్లో వేసేసుకున్నానండి. పల్లెలు కూడా ఎలాంటి ఆయిల్ వేసుకోలేదు. మీరు ప్లాస్టిక్ కవర్ మీద అయినా పెట్టేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది అనమాట. నేనైతే పళ్ళెంలో పెట్టుకున్నానండి. మనకు ఎండలో పెట్టి తీయడానికి ఈజీగా ఉంటుందని ఇలా పెట్టుకున్నాను. ఇవి మన చల్లార్చినవి కాబట్టి మన ప్లాస్టిక్ కవర్ మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు, ఎంత వడియాలని పెట్టేసుకోవచ్చు. ఇందులో మనకి కొంచెం కారంగా ఉంటుంది. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కానీ ఇలాంటి సాసెస్ ద్వారా కానీ మంచి స్నాక్ కింద ఉంటుంది అనమాట. బాగా తినొచ్చు, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టం.